కేబినెట్ విస్తరణ ఏపీ టీడీపీలో అగ్గిరాజేసింది. పితానికి మంత్రి పదవి ఇవ్వడంపై బగ్గుమన్నారు చింతమనేని. అవసరం అయితే కొత్త పార్టీ పెడతానంటూ చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వైదొలిగేందుకు సిద్దమయ్యారు. టీడీపీకి మచ్చ తెచ్చేలా మరో పార్టీలో మాత్రం చేరబోనని చెప్పారు. ఏలూరు జెడ్పీ గెస్ట్ హౌస్ లో దెందులూరు నియోజకవర్గ టీడీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో చింతమనేని ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నేను వచ్చిన తర్వాత రేపు గాని ఎల్లుండి గాని ఇంకా కార్యకర్తలందరూ కూడా కింద స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. ఎవరికైనా సమాచారం తెలియకపోతే అన్ని గ్రామాల్లో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీరు అందరు కార్యకర్తలకు కూడా తెలియపరచండి. నేను వెళ్ళి కలిసి ఇచ్చి వచ్చిన తర్వాత మీతో విస్తృత స్థాయి సమావేశం వేస్తాను. అట్లా అని నేనేదో నాకు పదవి లేదు కదా అని వేరే పార్టీలోకి వెళ్ళి మీకు నాకు మచ్చ తెచ్చినటువంటి పనిని నేను చేయలేదు కూడా మీకు. వేరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొకరి దగ్గరతో మాట్లాడుకుని నాకు మీకు చెడ్డ పేరు గాని మచ్చ గాని తీసుకురాను. అవసరమైతే కొత్త పార్టీని స్థాపిస్తాను. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నేను వచ్చిన తర్వాత రేపు గాని ఎల్లుండి గాని ఇంకా కార్యకర్తలందరూ కూడా కింద స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. ఎవరికైనా సమాచారం తెలియకపోతే అన్ని గ్రామాల్లో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీరు అందరు కార్యకర్తలకు కూడా తెలియపరచండి. నేను వెళ్ళి కలిసి ఇచ్చి వచ్చిన తర్వాత మీతో విస్తృత స్థాయి సమావేశం వేస్తాను. అట్లా అని నేనేదో నాకు పదవి లేదు కదా అని వేరే పార్టీలోకి వెళ్ళి మీకు నాకు మచ్చ తెచ్చినటువంటి పనిని నేను చేయలేదు కూడా మీకు. వేరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొకరి దగ్గరతో మాట్లాడుకుని నాకు మీకు చెడ్డ పేరు గాని మచ్చ గాని తీసుకురాను. అవసరమైతే కొత్త పార్టీని స్థాపిస్తాను.